బిర్యానీ యమ రుచిగా ఉంటుంది. ఆ బిర్యానీ అమ్మే రెస్టారెంట్కు అది మరింత రుచిగా ఉంది. దీనికి కారణం దాని టేస్ట్ కాదు, అది అమ్మడం ద్వారా వచ్చే నల్లధనం. అవును, బిర్యానీ తింటే మన చేతిలో బిల్లు పెడతారు, అందులో జీఎస్టీ కూడా కనిపిస్తుంది. కానీ ఆ బిల్లు డబ్బుతో పాటు అందులో ఉన్న జీఎస్టీ కూడా ప్రభుత్వానికి వెళ్ళట్లేదు. మొత్తం నొక్కేస్తున్నారు బిర్యానీ రెస్టారెంట్ యజమానులు. కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు కూడా కాదు, ఏకంగా 5,000 కోట్ల రూపాయలకు పైగా సేల్స్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు తొక్కిపెట్టినట్టు ఐటీ శాఖ లెక్క తేల్చింది. ఇక లెక్కకు కూడా అందని బిర్యానీ బిల్లులు మొత్తం ఎంతో మీ ఊహకి వదిలేస్తున్నాం. హైదరాబాదులో అడుగు తీసి అడుగు వేస్తే బిర్యానీ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గల్లీకో బిర్యానీ పాయింట్ ఉంది. ఇవి కాకుండా ఫేమస్ రెస్టారెంట్లు కొన్ని ఉన్నాయి. ఇలా పాపులర్ అయిన రెస్టారెంట్లలో బిర్యానీ అమ్మకాల్ని భారీగా తొక్కిపెట్టినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని రెస్టారెంట్లకు చెందిన 3,734 పాన్ నంబర్లను చెక్ చేస్తే 2,650 పాన్ నంబర్లలో అమ్మకాల లెక్కల్ని హోటల్ యాజమాన్యాలు దాచిపెట్టాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టేందుకు ఇలా కోట్ల రూపాయల బిర్యానీ అమ్మకాల్ని దాచిపెట్టాయి. కొన్ని రెస్టారెంట్లు అమ్మకాల్ని కావాలని తగ్గించి చూపించాయి. హైదరాబాద్లో దాదాపు ప్రతి ప్రముఖ రెస్టారెంట్ తమ అమ్మకాల్ని తగ్గించి చూపించినట్టు తెలుస్తోంది. దీనికోసం వాళ్లు బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ తన కంపెనీ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో డిలీట్ బటన్ను ఏర్పాటు చేసుకుంది. ఈ బటన్ ఒక్కసారి నొక్కితే చాలు, అప్పటి వరకు కస్టమర్లు తిన్న బిర్యానీ బిల్స్ అన్నీ చిటికెలో డిలీట్ అయిపోతాయి. మళ్లీ మొదట్నుంచి బిల్లింగ్ మొదలవుతుందన్నమాట. ఉదాహరణకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1000 బిర్యానీ అమ్మకాలు జరిగాయనుకుందాం. మధ్యాహ్నం ఒక్కసారి డిలీట్ బటన్ నొక్కితే చాలు, అప్పటి వరకు ఎంటర్ అయిన బిల్స్ అన్నీ హుష్కాకి. మధ్యాహ్నం నుంచి మళ్లీ ఫ్రెష్ గా బిల్లింగ్ మొదలవుతుందన్నమాట. మరికొన్ని రెస్టారెంట్లు అమ్మకాలు భారీగా తగ్గించి చూపించాయట. కస్టమర్ కు బిల్లు అందిస్తారు. చూడ్డానికి అది జెన్యూన్ బిల్లులాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే అది జెన్యూన్ బిల్లే, కానీ ఆ బిల్లింగ్ మెషీనే మాయమైపోద్ది. ఐటీకి సమర్పించాల్సిన బిల్లుల కోసం ప్రత్యేకంగా మరో మెషీన్ను మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే మిగతాదంతా నల్లధనం కిందే లెక్క. ఇదేదో వేలల్లోనే లక్షల రూపాయల్లోనో జరగడం లేదు. హైదరాబాదులోని ఓ ప్రముఖ వెజ్ రెస్టారెంట్ 20 కోట్ల రూపాయల విలువైన అమ్మకాల్ని ఐటీకి చూపించకుండా తొక్కిపెట్టిందంటే ఈ ఫ్రాడ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 90% రెస్టారెంట్లలో సిబ్బందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయరు, చేతికి జీతం అందిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా సేల్స్ ను ప్రముఖ రెస్టారెంట్లు తొక్కిపెట్టినట్లు ఐటీ శాఖ లెక్క తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు రెస్టారెంట్లలో కోట్ల రూపాయల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో సగం అమ్మకాల్ని ఐటీ శాఖకు చూపించడం లేదు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 70,000 కోట్ల రూపాయల అమ్మకాలను రెస్టారెంట్లు చూపించట్లేదని ఐటీ నివేదికలో తేలింది.